నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘన నివాళి। కేటీఆర్ ను జగన్ కలిస్తే రాద్ధాంతం చేస్తూ తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు। ఈ నెల 20న మార్క్సిస్ట్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు సంస్మరణ సభ। చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని ఎమ్మెల్సీ అన్నం సతీష్ అన్నారు। 23వ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు। బాపట్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు। ఎమ్మెల్సీ అన్నం సతీష్, మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లీశ్వరి, బాపట్ల పట్టణ మండల కర్లపాలెం మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరి శ్రీనివాసరెడ్డి, నక్కల వెంకటస్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స ఆంజనేయరాజు, కర్లపాలెం ఎంపీపీ అధ్యక్షురాలు మాడ వెంకటరత్నం, పార్టీ నాయకులు బండి శ్రీనివాసరావు, తాళ్ళూరి రామకృష్ణ, స్టాలిన్, కొరిటాల సందీప్, యతేంద్ర వర్మ, ఎంపీటీసీ షేక్ బాజీ, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు। పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా ఆ యొక్క మహానాయకుడికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం, శ్రద్ధాంజలి జరిగింది। వారి ఆత్మకి శాంతి చెప్పుకోవడాన్ని మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ కుటుంబ సభ్యులు అందరూ పేరున కోరుకుంటాము। అటువంటి మహానాయకుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మహావృక్షం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వివిధ హోదాలో మనమంతా కూడా ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీ ఆశయాలని నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళే దానికోసం పనిచేస్తా ఉన్నాం। మరి అటువంటి మహానాయకుడు చనిపోయినటువంటి ఈ రోజున చరిత్రలో గుర్తుండే విధంగా ఈ రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మరిచిపోలేని విధంగా వారికి మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారికి నివాళులు అర్పించడమే కాకుండా ఒక లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజానికానికి చేస్తూ, అందులో ఈ రోజున నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చరిత్రలో గుర్తుండిపోయేలాగా ఒక లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం, వారి చూపించడమే మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం, సేవా కార్యక్రమాలతో పాటు ఈ లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా అనేక మంది ప్రజలకి ప్రమాదాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రక్తాన్ని వారికి అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడడం కోసం మరి నందమూరి తారక రామారావు గారి గుర్తుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా, రాజకీయాలు చేయడం కోసమే రాజకీయ పార్టీలు కాకుండా ఒక సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తూ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి వారి స్థాయిలో, వారి హోదాలో, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి మరి అక్కడ ఉండేటువంటి ప్రజలకి సేవా కార్యక్రమాల దాకా చేస్తూ ప్రజలకు వ్యతిరేకమైన పరిస్థితి చేస్తా ఉన్నాం। మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఇతర దేశంలోనే కాదు, తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ వారికి ఎప్పుడు ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సేవా సంస్థలాగా వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో
ఈ పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వారు ఇచ్చినటువంటి పిలుపు ద్వారా మరి ఇంత పెద్ద ఎత్తున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా కలెక్ట్ చేసేటువంటి ఒక రక్తాన్ని మరి అనేక సందర్భాలు అనేక వందల వేల మందికి ఈ రోజున దీనివల్ల ప్రయోజనం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి నందమూరి తారక రామారావు గారిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరికీ మరొకసారి ఈ సందర్భంగా మరి జనవరి 18న ఆయన మరణించిన ఈ దినాన్ని మరి అందరికీ మరొకసారి గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున గతంలో ఏ సందర్భంలోనైనా పార్టీ ఆదేశిస్తే పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున స్పందిస్తూ అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసేటువంటి దాంట్లో మన నియోజకవర్గం అన్ని సందర్భాల్లో ముందు వరకు ఇక్కడ పనిచేసేటువంటి నాయకత్వాన్ని పనిచేసేటువంటి కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ను జగన్ కలిస్తే తప్పేమిటని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు కావాలని దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని రఘుపతి అన్నారు. ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం మొన్న జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి వైసీపీ నాయకులు కలవటం, దాని మీద ఒక రకమైనటువంటి చర్చ ఈరోజు జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రాద్ధాంతం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సమావేశం అనేది సహజంగా రాజకీయ పార్టీల మధ్య జరిగేటువంటి సమావేశంగా మనం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ పార్టీల పాత్ర ఒక జాతీయ పార్టీలని ఫేస్ చేసేటువంటి క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీలు పడేటువంటి ఇబ్బందులు, ప్రాంతీయ పార్టీలు ఐకమత్యంగా ఉండటం ద్వారా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు లేకపోతే జాతీయ పార్టీలను ఎదుర్కొనేటువంటి విధానం, వీటి మీద ఎప్పటికప్పుడు ఒక కసరత్తు జరుగుతూనే ఉంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా అదే అటువంటి కసరత్తు జరుగుతున్నమాట. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పక్కనున్నటువంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల వాళ్ళని కలిసినప్పుడు లేని ఆందోళన ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కలిస్తే అది ఏదో పెద్ద విషయంలాగా, ఏదో జరగకూడదు ఏదో జరిగినట్టుగా దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుందని తీవ్రంగా ఖండిస్తాను. ఒక పక్క పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా మనకి ఏదైతే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రంగా విభజన హామీలో ఉన్నటువంటి ఒక హామీని అమలు జరపడానికి అవసరమైతే నేను లెటర్ రాసి సమర్థన చెబుతాను అని చెప్పినటువంటి మాటని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ కేంద్రం నుంచి జాతీయ పార్టీ నుంచి వచ్చేటువంటి ఒత్తిడిల్ని అధిగమించడానికి తప్పనిసరిగా ఒక ఆలోచన అనేది జరుగుతూనే ఉండాలి. అది ఈరోజు చంద్రశేఖరరావు గారి ఇనిషియేటివ్తో యునైటెడ్ ఫ్రంట్ అని ఒక ప్రతిపాదన వచ్చిన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనతో నేషనల్ ఫ్రంట్ అని చెప్పి ఇంకొకటి వచ్చిన, వాటన్నిటి కూడా మనం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి పని లేదు. ఒక జాతీయ స్థాయిలో ఈ సమీకరణలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమాలోచితం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో కేటీఆర్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, వారి ఆలోచనల్ని షేర్ చేసుకుంటూనే మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని కాపాడేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకు వేసి విభజన హామీల గురించి మాట్లాడుతూ
ప్రత్యేక హోదా గురించి, ఎందుకంటే గతంలో ప్రత్యేక హోదా మీద పొరుగు రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయనేటువంటి మాట మనం విన్నాం, అది వాస్తవం కూడా. ఎందుకంటే ఇమీడియట్గా పొరుగు రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిశ్రమల మీద ఒత్తిడి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ వచ్చేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకు వేస్తూ మేము సహకరిస్తాం, అవసరమైతే రాతపూర్వకంగా ఇస్తాం అన్న మాట మొదటిగా స్వాగతించాల్సింది పోయి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో అన్నా లేకపోతే చంద్రబాబు నాయుడుతో అన్నా ఎవరితో అన్నారన్నది ఇక్కడ అప్రస్తుతం. మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి క్రమంలో అన్నటువంటి అంశం లోతుకు వెళ్ళి చూస్తే అది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే అంశంగా మాత్రమే మనం తీసుకొని మాట్లాడాల్సింది పోయి అది రాజకీయంగా చూడటానికి ప్రయత్నం జరగటం అనేది దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనప్పుడు అది చాలా అనైతికంగా జరిగిందని, కేంద్రంలో ఆ జరిగే క్రమంలో ఒక బీజేపీ మాత్రం ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మరి ప్రత్యేక హోదా మీద ఆ చర్చలో పాల్గొంటూ 5 కాదు 10 సంవత్సరాల నుండి అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో 10 కాదు 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అడిగిన, అల్టిమేట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళకున్నటువంటి వివిధ కారణాల వల్ల నరేంద్ర మోడీకి పక్కన పొరుగు రాష్ట్రం కర్ణాటక మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఓటుకున్నట్టు కేసులో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి అదే ఉండొచ్చు. కారణాలు ఏవైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనం ఒకటి పణంగా పెట్టి ప్రత్యేక హోదా మీద అది చాలా తేలిగ్గా తీసుకొని ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడుతున్నా అది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున జిల్లాల వారీగా మేము చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సంతకాల కార్యక్రమం చేపడుతున్నా, కమ్యూనిస్ట్ పార్టీ పాదయాత్రలు చేసిన అన్ని పార్టీలు వాటి అవసరాల గురించి మాట్లాడుతున్నప్పటికీ ఇదేమన్నా సంజీవన, ఇదేమన్నా వస్తే మిగతా రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందాయనేటువంటి మాట మాట్లాడుతూ ఆ రోజు పక్కకు పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో లాస్ట్ బడ్జెట్ సమావేశంలో నిలదీసి డెడ్లైన్ పెట్టి ఈ లోపల చేయకపోతే మా ఎంపీలు రాజీనామా చేస్తారు అని చెప్పడమే కాకుండా చేయించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేయమంటే మేము పార్లమెంట్లో మాట్లాడుకోవాలని చెప్పేటువంటి నెపంతో వాళ్ళు చేయకపోగా ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. మంచిదే, ఏదైనా ఒక మంచి ఏ పార్టీ నుంచి వచ్చినా ఏ పార్టీ నాయకుడి నుంచి వచ్చినా ఒక మంచి ప్రయోజనం చేకూరే విధంగా ఒక మంచి సూచన చూపు తీసుకోవడంలో తప్పేం లేదు. ఆ తీసుకోవడంలో భాగంగానే మరి తీసుకొని గ్రహించినప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు ఆయన పూర్తి స్థాయిలో రియలైజ్ అయ్యి ఈ రాష్ట్ర ప్రయోజనం దీనివల్లనే అనుకూరుతుంది అనేటువంటి నమ్మకం ఆయన కలిగినప్పుడు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా నేషనల్ ఫ్రంట్ కింద మరి కొంతమందిని కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆయన ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ దగ్గరికి వచ్చే ముందర వైఎస్ఆర్సీపీతో మాట్లాడాలి అని అంటేనే ఈ రాష్ట్ర ప్రయోజనం నుంచి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేరే ప్రస్తావన తీసుకొస్తే ఆయన ఎంటర్టైన్ చేయడం అనేటువంటి ఒక దీంతో కేటీఆర్ గారు ముందర రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడుతూ రాతపూర్వకంగా లెటర్ ఇస్తానని చెప్పి మాత్రమే రావడం అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గత ఎన్నికలు చూస్తే దాదాపు 42% ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి సాధించిన ఓట్ల శాతం చూస్తే 43.5%, 1.5% ఓట్ల తేడాతో ఉంటే ఈరోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకత సుమారుగా 14-15% వ్యతిరేకత కనబడుతూ ఉంటే మాకు ఈరోజు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు
మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని వేగేసేన ఫౌండేషన్ అధినేత వేగేసేన నరేంద్ర వర్మ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాత బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు, ప్రముఖ కథానాయకుడు. అటువంటి మహోన్నతుడు ఇప్పుడు 23వ వర్ధంతి సందర్భంగా బాపట్ల ఏరియా హాస్పిటల్లో అందరికీ ఫ్రూట్స్ ఆర్థికంగా వెనుకంజలో ఉండి ఈ హాస్పిటల్కి వైద్య నిమిత్తం వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఫ్రూట్స్ పంచే కార్యక్రమంగా తలపెట్టాం. దానికి వాళ్ళ మొహాల్లో చాలా ఆనందం వెల్లువిరిసింది. ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసి ఆ యుగ పురుషుని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన స్ఫూర్తి, ఆయన చేసిన మంచి పనులు రేపు రాబోయే భావి తరాలకి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నేను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జోహార్లు అర్పించటం, ఆయన నాయకత్వం ఒకసారి గుర్తు చేసుకోవటం, తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రజలందరి మనసులో చెరగని ముద్ర వేసిన ఘనత సాధించిన మహానాయకుడికి నివాళులు అర్పించటం ఈరోజు మేము చేశాం. జోహార్ ఎన్టీ రామారావు గారు, జోహార్ ఎన్టీఆర్. మార్క్సిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు సంస్మరణ సభ ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. బాపట్లలోని డాక్టర్ దొప్పలపూడి స్వగృహం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని సిపిఎం నాయకులు వెల్లడించారు. కామెడు దొప్పలపూడి మల్లికార్జునరావు గారు ప్రజా వైద్యులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మధ్యకాలంలో ప్రతినిధి జరిగింది. వారి సంస్మరణ సభ 20/1/2019 సంవత్సరం ఉదయం 10 గంటలకి వారి ఇంటి దగ్గరే సంతాప సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మధు, అదేవిధంగా కామ్రేడు
దుడిపాడ రమాదేవి గారు, నరసింహరావు గారు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకరు, ఎమ్మెల్యే రఘుపతి గారు తదితరులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అదేవిధంగా డాక్టర్ గారి యొక్క స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాపట్లలో ముస్లిం మహిళలు నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ముస్లిం మహిళలు ఇళ్ల స్థలాల కోసం బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రతిసారి జన్మభూమిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. నా పేరు ఆరిఫా అండి. మేము ఉప్పరపాలెం 6వ వార్డులో ఉంటున్నాము. 20 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉంటున్నామండి. మేము అద్దె ఇళ్లలోనే, మా అమ్మ నాన్న ఎవ్వరు చూసినా అద్దె ఇళ్లలోనే ఉంటున్నామండి. మాకు ఇళ్ల స్థలాలు లేవండి. దయచేసి మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి అని ఎన్నిసార్లు జన్మభూమి పెడితే అన్నిసార్లు మేము అప్లికేషన్లు పెడతానే ఉన్నామండి. అది మాకు ఇప్పుడు దాకా ఇళ్ల స్థలాలు లేవండి. అద్దె ఇళ్లలోనే ఉంటున్నాం. మేము కూలి చేసుకొని బ్రతికే వాళ్ళమండి. మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి అని మిమ్మల్ని కోరుతున్నామండి. నేను 3 సంవత్సరాలు అయింది అండి. జన్మభూమిలో ఎదులపల్లిలో 16 జనవరిన ఇచ్చాను ఇళ్ల స్థలానికి. ఎమ్మెల్యే గారి చేత రికమెండ్ కూడా చేసుకొని ఇచ్చాను. నేను తహసీల్దార్ గారిని మొన్న కూడా అడిగాను. జన్మభూమిలో చూద్దాంలే, ఇద్దాంలే, వద్దాంలే అన్నాడు. సయ్యద్ హుసేన్ది నా పేరు. 8వ వార్డు అండి. మా పెళ్ళి 27 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మాకు ఇళ్ల స్థలాలు లేవు. మా ఆయన వికలాంగులు అయినా ఆయనకు కూడా ఇల్లు స్థలాలు లేవు. పింఛన్ ఒక్క తప్ప మాకేమీ లేవు. నాకు 3 పిల్లలు. అసలు మేము అద్దెళ్లలోనే ఉంటున్నాం. ఎవరన్నా చచ్చిపోయినా సరే ఆ ఇళ్లలో కూడా ఉండట్లేదు. మా పరిస్థితి ఇది. ఎన్నిసార్లు పెట్టినా సరే మాకు ఏదీ లేదు. నా పేరు నసీమా. మేము కిషన్పేటలో ఉంటాము. మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడే. మా అమ్మ మా నాన్నకు కూడా స్థలం లేదు, మాకు స్థలం లేదు. మేము ఇక్కడే ఉంటున్నాం చిన్నప్పటి నుంచి. అద్దెళ్లలోనే ఉంటున్నాము. మాకు అద్దెలలో ఏదైనా జరిగినా కూడా ఖాళీ చేసేయమంటారు. ఏదైనా చిన్న మాట్లాడుకున్నా ఖాళీ చేయమంటారు. మేము ఇంకెక్కడ ఉండాలండి? అందరికీ పట్టా కాగితాలు ఇచ్చారు. అప్పుడు మాకు ఇచ్చారు పట్టా కాగితాలు. మేమేం చేసుకుంటాం? తీసుకెళ్ళి స్కూటీ కేసులో దాచిపెట్టుకోవడానికి ఇచ్చారు. మీరందరూ పట్టా కాగితాలు మీరు చూపించిన పట్టా కాగితాలకి స్థలం చూపించాలి కదా. అవి ఎటు పోయినాయో కూడా తెలీదు. మాకు చిన్న స్థలం, 1 సెంటు స్థలం అన్నా ఇప్పియండి. ఏదో గుడి చేసుకొని ఉంటాము. ఇదే నా కోరిక అండి. 7వ వార్డు. ఏదైనా వచ్చినా కూడా ఇళ్ళలో ఏదైనా రాగాలు వచ్చినా ఏదొచ్చినా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. మాకు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. మరి ఏం పరిస్థితి మాది అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి
ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 150 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఆధ్వర్యంలో చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో అనేక మందికి ఎన్టీఆర్ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా వైద్యం చేయించాం. మరి 100 మందికి మరి హాస్పిటల్స్ లో మన కార్యకర్తలు, మన నాయకులు వారిని వేగంగా తీసుకొని వెళ్ళి అక్కడ వైద్యం చేయించి మళ్ళా తీసుకొచ్చి ఇంటికి వచ్చే వరకు కూడా మనం బాధ్యత తీసుకున్నాం. రైతాంగాన్ని కానీ, మహిళలకు కానీ, చిన్నారులు కానీ, యువతకు కానీ ఎవరికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆయా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున స్పందించి ముందుకు వచ్చి మరి ఈ ప్రభుత్వంతో పాటు పార్టీ పరంగా ఈ వందలు మీకు అండగా ఉండాలి, ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసా ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి అనారోగ్యంతో హాస్పిటల్ చేరేటువంటి వాళ్ళు, ఎన్టీఆర్ వైద్య పరిధిలో రాలేటువంటి వాళ్ళు మరి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరి లక్షల రూపాయలు వైద్యం కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడి మరి వైద్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అటువంటి వాళ్ళకి కూడా ఏదో రకంగా సహాయం చేయాలి. ఎన్టీఆర్ వైద్య పరిధిలో రాలేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ వైద్య ఖర్చులు అందించాలని చెప్పి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చుని తిరిగి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గంలో అత్యధికంగా ఈ రోజు వరకు చాలా మందికి మనం డబ్బులు ఎవరైనా కొన్ని 100 మందికి ఆ విధంగా మనం ఇవ్వడానికి అవకాశం కలిగింది. వాళ్ళ వైద్యానికి అయినటువంటి ఖర్చుని మరలా తిరిగి చెప్తున్న రూపంలో వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతున్నామని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2014లో ఎన్నికల వాగ్దానాలలో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో, కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా ఆ వాగ్దానాలను ఏవి సమస్యలను పరిష్కరించకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రత్యేక హోదాని, రుణమాఫీని, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అటకెక్కించి తిరిగి అధికారంలోకి రావడం కోసం ఎండమావి లాంటి వాగ్దానాలు ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ సంగతి గురించి మాట్లాడట్లేదు, డ్వాక్రా మహిళల గురించి మాట్లాడట్లేదు, ఉద్యోగాల గురించి మాట్లాడట్లేదు. ఆయన గారికి పట్టిందల్లా ఒకటే, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం అంటూ ఈ 4.5 సంవత్సరాల కాలంగా మోడీ గారిని అంటకాగి ఒకేసారిగా ఏం మార్పు వచ్చిందో తెలియదు కానీ యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ వాళ్ళతోటి కలిసి పనిచేయటం, అంటే నేను బీజేపీకి దూరంగా ఉన్నాను అని తెలియజేయటం కోసం కాంగ్రెస్ తోటి పాటు కలవటం జరిగింది. ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వామపక్షాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వలన ఉపయోగం లేదు, ప్రత్యేక ప్యాకేజీ కేంద్రము మాకు అధిక నిధులు ఇచ్చింది అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు.
ఈరోజు మళ్ళా మోడీ గారి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఇది సరైన పద్ధతి కాదు. ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసి ఎన్నికలకు రావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల ఏరియా సమితి విన్నవించుకుంటూ ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్కు ఘన నివాళి. కేటీఆర్ను జగన్ కలిస్తే రాద్ధాంతం చేస్తూ తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 20న మార్క్సిస్ట్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు సంస్మరణ సభ. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.